నీ జీవితాన మరువాని మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట బలే బాలే మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట. ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పాపులు రక్షించినట్టు క్రీస్తు లోకంకి వచ్చునని గ్రంథం చెప్తుంది. ఎలాగొచ్చాడు లోకానికైనా ప్రభువారు నరజన్మం ఎత్తి వచ్చాడు. ఎలాగొచ్చి నరస్వరూపంగా మన మధ్యకి వచ్చాడు. పరలోకం విడిచిపెట్టి నరస్వరూపంగా మన మధ్యకి వచ్చి మన గురించి మనలో 33.5 సంవత్సరాలు మనలో మెసిలి ఆయన మన సంగతిని తెలుసుకొని పాపులు రక్షించడానికి అన్నాడు కనుక ప్రభువారు పాపులమైన మమ్మల్ని మన మధ్యలో ఉండైనా మనతో పాటు ఎన్నో విధాలుగా ఎన్నో కష్టాలుగా ఎన్నో అనుభూతి మన బాధలు కూడా చూసి అయినా చక్కగా చూసి అయినా మరి చివరికి మరి ఏం చేశాడంటే అంటే మన గురించి శిలువలో ప్రాణం పెట్టాడు. ఎందుకు అటువంటి వచ్చింది ప్రాణం? పాపులమైన మనలు పాపం ఏం చేశాయో మనంటే మన పితరులు చేసిన పాపం మనకి తెలీదు, మనం ఏం చేస్తామో మన బిడ్డలకి తెలియదు, మన బిడ్డలు చేస్తున్న పాపం నీకు తెలియదు. అలాగా పాపం రక్షించడం క్రీస్తు. ఈ పాపం ఎలా పోతానంటే ఆయన రక్తం జరగానే పోతుంది. ఆ రక్షణ ఎలా కలిగిందంటే ఆయన శిలువలో ప్రాణం పెట్టాడు. ఆయన శిలువలో ప్రాణం పెట్టే రక్తం కార్చాడు మన కోసం. అంటే పరలోకం విడిచిపెట్టాడు మహాదేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఈ లోకానికి వచ్చి శిలువలో ప్రాణం పెట్టి మనం రక్షించుకున్నాడు. ఆయన ఆ రక్షణ ఎలా దొరుకుతుంది మీకంటే మరి ఇంతవరకు మాకు దొరికిన రక్షణ ఏంటంటే అదే మరి ఏ వ్యాధి లేదో అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాం. అది గ్రంథంలో కూడా రాసి పెట్టుంది. హృదయం అన్నింటికంటే మోసకరమైంది, ఘోరమైన వ్యాధి కలదని కూడా గ్రంథంలో రాసింది. ప్రయాసపడి భారం మోస్తున్న జల్లారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలుగు చేస్తండి. ఇది గొప్ప సంగతి. విశ్రాంతి అంటే ఇది ఏ మానవుడికి కూడా తెలియదు. ఎలాంటిది అంటే హృదయ ఆలోచనలు ఎలాగుంటే అది నీకే తెలుసు కనుక మరి నాకు తెలియదు నీ హృదయంలో ఏముందనేది. అలాగా ప్రభువారు నీ హృదయం గురించి నా హృదయం గురించి తెలుసుకొని నీకు నాకు మరి ప్రయాస తొలగించడానికి మరి ప్రయాసని ఈ భూలోకం నుంచి తీసినాకి ఆయన ప్రభువారు నీ కోసం నా కోసం మరి ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టాడు. ఆయన మరి ఇంత మరి ఎందుకంటే అయినా మహాదేవుడు గొప్ప దేవుడు కనుక అయినా మరి ఎలాగా మన గురించి తెలిసి మన మధ్యకి నెసలాలంటే ఆయన అనుభూజనం ఎత్తైనా మన మధ్యకి వచ్చి మన గురించి తెలుసుకొని ఆయన ప్రాణం పెట్టి మనల్ని పవిత్రులు చేశాడు. ఆయన ఎలా చేశాడు? ఆయన మాటలు ఆలకించాలా, ఆయన రక్షణ పొందాలా. మనం 12 గంటైనా కానీ ఆయనతో స్నేహం చేస్తేనే కానీ అది మనకు తెలియదు. అదే అంటారు సావాసం. ఆ నీ సావాసం 6-20 అన్నట్టుగా అలా ప్రభువారితో కూడా నువ్వు సావాసం చేస్తుడు ఆ శాంతి ఎలాగుంటుందో, ఆ ఆనందం ఎలాగుంటుందో అప్పుడు నువ్వు అనుభవించగలుగుతావు. ఇది అది ఎలాగంటే నీకు దొరకదు. అది నలుగురు ఎలాగంటే ఒక సంఘం అనేది మనకి పెట్టారు కనుక అక్కడ అందరికి వెళ్తే ఒక ఐక్యతగా కలిగితేనే కానీ మరి అన్ని విధాలుగా మనం లాభం పొందలేమన్నట్టుగా ఉంటుంది. అదేనా మన హృదయానికి లాభం సమ్మా, మన మనసుకి మన హృదయానికే లాభం. అదేదో మన గొప్పగా సంపద ఏం కాదు. ఇది చాలా గొప్ప విషయం. ఇది మరి హృదయం అన్నిటికంటే మోసకరమైంది అన్నాడు. అవును, దాని వ్యాధి గలది కూడా అన్నాడు. ఇది దాన్ని బాగు చేసేవారు ఎవరు లేరు. మన ప్రభువారు యేసుక్రీస్తు వారు అయితేనే దాన్ని బాగు చేయగలుగుతాడు. అలాగా ప్రభువారు ఈ లోకానికి వచ్చి అలా చేశాడైనా నేనే మార్గం సత్యం జీవం అన్నాడు. ఆ మార్గంలో ఉన్నవాడే నాతో స్నేహితుడు అన్నాడు. అవును, ఆ మార్గాన్ని చాలా గొప్పది కనుకనది ఆ మార్గాన్ని మనం అనుసరించే సత్యాన్ని అనుసరించినట్టే మనం ఆ సత్యాన్ని అనుసరించిన జీవం కూడా పొందగలుగుతాం. మనం ఆయన నెంబరింతేనే కానీ ఈ మనకు రాదు. మరి అవును, వ్యాధి వస్తే డాక్టర్ దగ్గరికే వెళ్తాం మనం. అవును, అది ఇంకెవరు చెప్పలేదు. వేది ఎలాగుందంటే ఎవరు బాగులేదు. డాక్టర్ దగ్గరికి వెళ్తేనే దాని సంగతి తెలుస్తుంది. అలాగా ఈ పాపం నీ ఇంట్లో శాంతి లేదు, నీ మనసుకు కూడా శాంతి లేదు, నెమ్మది లేదు, ఆనందం లేదు, సంతోషం లేదు. మరి ఇవన్నీ నీకు ఎలా రావాలంటే ఎలా కుదురుతుంది? ఈయన పరం. అలాగే ఈ ప్రభువారు దగ్గరికి వస్తేనే గాని వీటికి వైద్యం నీకు తగ్గదు. అంటే ఈ ప్రభు ఈ పాపంతో వచ్చింది మన మనసులో ఉంటది కనుక అది అన్నాడు. పాపంతో వచ్చిన జీవితం మరణం అన్నాడు. ఆయన ఆ మరణం అంటే మన బతుకంతా కూడా మరణమే మనకి. ఇది ఎలాగ పోద్దయ్యా ఈ జీవితం పాపంతో వచ్చిన జీవితం ఎలాగ పోద్దామంటే ప్రభువే యేసుక్రీస్తు వారే మనకి సమాధానం. అయినే మనం ఎన్నిటి గురించి కూడా మన గురించి ఎన్నిటి గురించి కూడా మన బతుకుల గురించి కూడా ఆయన ఈ పెట్టాడు. నీతో పాటు వదిలిపోదు, నీ కుటుంబం కూడా ఉంటుంది వెనకాల. మరి నువ్వు మారితేనే కానీ నీ కుటుంబం మారదు, నువ్వు బాగుంటేనే కానీ నీ కుటుంబం బాగోదు. మరి యజమాని నడిపించేనే కదా మన కుటుంబం కూడా నడిచేది. మరి అలాగేనే మరి ఆ ప్రభువారు కూడా మన మధ్యకి వచ్చి మనం నడిపి ఆయన ప్రాణం పెట్టాడు మన కోసం. అలాగే నడిపి మాటలతో సరిపడేది దేవుని ప్రాణం పెడితేనే కానీ పశ్చాత్తాపం కలగదన్నాడు. అలాగా ప్రభువారు మరి ఎంత యవన వయసులో 33.5 సంవత్సరాలు మన మధ్య నుండి మన గురించి తెలుసుకొని మన గురించి ప్రాణం పెట్టాడు. ఆయన
ప్రభు యేసుక్రీస్తు వారు అంత గొప్ప దేవుడైన కనుక మన మధ్యకు వచ్చిన తర్వాత ఆయన తెలిసింది. మాకు తెలియదు, మేము కూడా అలా ఉన్నవారిమే, మా పితరులు కూడా అలా ఉన్నవారిమే. ఆఖరికి మాకు తెలిసిన తర్వాత ఈ విషయంలో మేమెంత నెమ్మది పొందాము, మేమెంత శాంతి పొందాము, మేము ఎంత ఆనందం పొందుతున్నాము, అది మీరు పంచుకునేలాగా, మీరు అది మాటలాగా మీరు కూడా అనిపించేలాగా ఈ మాటలు మేము కూడా ఇలాంటి మాటలు ఆలకించే ఈ దేవుడి దగ్గరకు వచ్చి మేము, దేవుడు అంటే ఇది అందరికీ దేవుడు కాదు, ఆత్మ, ఇది గొప్ప ఆత్మ, మన నడిపించే ఆత్మ, నీలో కూడా ఉంది ఆత్మ, నరుడు ఆత్మ యెహోవా పెట్టిన దీపమని, ఈ వెలుగు లేనిదే నీ బతుకంతా సేకటే, ఆ వెలుగుతేనే నీ బతుకంతా నీ ఇంటి కలగా ఉంటుంది. కట్టుకోండి, నీలో ఎప్పుడైతే ఆనందం కలిగిందో నీ ఇంట్లో పిల్లలు కూడా ఆనందంగా ఉంటారు, నీ ఊరిలో మొత్తం కుటుంబం అంతా ఆనందంగానే ఉంటది. ఎప్పుడైతే యజమాను నలతకున్నాడో కుటుంబం కూడా నలతగానే ఉంటది. అలాగా ప్రభువారు ఏం చేశారట, కుటుంబం బాగుజానికి కూడా మనకు వచ్చి ఈ లోకానికి మంచి రక్షణ కలుగు చేశాడని ప్రాణం పెట్టి, మనకి ప్రాణం పెడితేనే కానీ పశ్చాత్తాపం కలగదంటారు. ఇదే విషయం తప్పు చేస్తే శిక్ష అనుభవింతేనే కానీ మనకి దానికి ఆ శిక్షకి ప్రతిదండం కలగదు. అలాగే ప్రభువారు కూడా మన గురించి ఇది ఏ శిక్షకి గురి అవ్వకంటనా మరి ప్రభువారు మనల్ని చక్కగా ఆదరించి ఆదుకొని మన అవసరతను తీర్చి అన్ని విధాలుగా మనల్ని కాసుకొని ప్రభువారు ఆఖరికి రక్షణ కలిగించి, మనకి ఆయన శిలువ మీద బలి ఈ రక్షణ కలిగించి చక్కని మార్గాన్ని మనకి ఇచ్చి వెళ్ళాడు ఆయన. మరి ఈ మార్గం మాతో పాటు కాదు, మీకు కూడా అనుగ్రహించేలాగా, మీరు తెలుసుకునేలాగా, మరి ఈ శిక్ష అవకంట, ఈ శిక్షను పొందకంట మరి ప్రభువారు మమ్మల్ని కూడా ఏర్పరచుకున్నారు. అలాగే మాతో పాటు మిమ్మల్ని కూడా ఏర్పరచుకునేలా కూడా ప్రభువారు మాకు ఇచ్చిన అవకాశం ఇది. ఈ ఆనందం మేము ఎంత పొందామో అదే ఆనందం మీరు కూడా పొందాలని మా ప్రభువారు మమ్మల్ని ఈ రకంగా ఈ మాటల ద్వారాగా మరి ఈ వీధికి ఇంటింటికి తిరిగేలాగా వినిపించేలాగా మరి సహాయం చేశాడు కనుక మాకు ఈ శక్తిని మాకు అనుగ్రహించడం కనుక అదే శక్తి మీకు కూడా అనుగ్రహించేలాగా సహాయం చేయండి. మీ గురించి ప్రార్థన చేసి ఎదరికెళ్తాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, చేయగలిగిన తండ్రి, మరి నా మాటలు వినిపించో మా తోట హృదయాల్లో కూడా ప్రభువా ఫలించేలా సహాయం చేయండి, అర్థం చేసుకునేలాగా ఉండేలాగా సహాయం చేయండి. నీకు స్తోత్రాలు ప్రభువా. ఎవరు కూడా చింతపడకంట ప్రభువా, ఎవరు చింతించడం కూడా నీకు ప్రభా ఇష్టం కానిది ప్రభువా. మరి ఆ చింత లేకంట ఆ కుటుంబాన్ని కూడా క్షేమంగా శ్రద్ధ చూడండి. ఇంకా నీ మాటలు ఆలోచించేలా కూడా మరి ఈ విషయంలో కూడా మీ దగ్గరకు వచ్చేలాగా నేను అనుసరించేలాగా సహాయం చేయండి తండ్రి. నీకు స్తోత్రాలు. ఆటంకాలు కలక్కంట ఆయన ప్రభువా, మరి క్షేమంగా చక్కగా వాళ్ళు కూడా జీవించాలి. మాకు ఎలాగిచ్చావు మంచి జీవితం, అది జీవితం వాళ్ళకు కూడా కలుగు చేయండి తండ్రి. ప్రభువానికి స్తోత్రాలు. ఏ చింత లేకంట క్షేమంగా చక్కగా జీవించేలాగా నిన్ను అనుసరించేలాగా సహాయం చేసి చక్కగా నడిపిస్తావని నీ ప్రియకుమారుడైన యేసు నామాన్ని సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్.